స్వామి శరణమయ్యప్ప. శ్రీ గురుభ్యో నమః. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమో నమః. ప్రతి ఏటా లాగానే మకర సంక్రమణానికి శ్రీ హరిహర సుత అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగు పెద్దలు గురుస్వాములు, మా గురుస్వాములైనటువంటి శ్రీ ఎంజి కృష్ణ గురుస్వామి గారు, శ్రీ టిపి హరిదాస్ గురుస్వామి గారు వారి ఆశీస్సులతో హరిహర సుత అయ్యప్ప సేవా సమితి వారు నిర్వహించు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జనవరి గత 13-14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం 2026 జనవరి 12, 13, 14 తారీఖుల్లో శబరిమల పెద్దపాదం ఎండింగ్ పెరియానవట్టంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా అక్కడికి కావాల్సినటువంటి ద్రవ్యములు సాంబార్ పొడి, కూర పొడి ఇట్లాంటి ఇత్యాదులన్నీ కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్దపాదంలో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా 50 మంది భక్తులందరూ కూడా అక్కడికి ఆ వెలి దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క శాస్త్ర ప్రీతిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్య, స్వామి శరణమయ్య, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే, అన్నపూర్ణ మాతావే, స్వామియే శరణమయ్యప్ప. వీరు బాలు శర్మ గారు అని చెప్పి మాకు శబరిమలలో ఏదైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమంలో వీరు వంట కార్యక్రమం అంతా కూడా వీరే చేస్తారు. అలానే శశి శర్మ గారు అని చెప్పి వీరు కూడా ఆ ద్రవ్యాలకు ఏమేం కావాలో అవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. కూరగాయలు వగేరా అవన్నీ కట్ చేస్తూ ఉంటారు. వీరు కిరణ్ గురుస్వామి గారు అని చెప్పి ఫస్ట్ మీరు బ్యానర్ చూస్తే కనుక బ్యానర్లో కనిపిస్తారు. అలానే మన అద్దేపల్లి పవన్ గురుస్వామి గారు ఉన్నారు కదా, అద్దేపల్లి పవన్ గురుస్వామి గారు వాళ్ళ అన్నయ్య గారు అద్దేపల్లి కిరణ్ శర్మ గారు. వీరు కూడా 26 సంవత్సరాలు శబరిమల యాత్ర చేసి ఇప్పుడు మాకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమైన తర్వాత సివిల్లో వచ్చి వారు సేవాభావంలో అన్నీ కూడా వారు ముందు ఉండి అన్నీ నడిపిస్తూ ఉంటారు. అలానే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రయాణం మొత్తానికి రథసారథి మా అన్నయ్యే. వాడు లేకపోతే ఇంచు కూడా కదలదు అయ్యప్ప. స్వామి శరణం. ఇదంతా కూడా వారి బ్లెస్సింగ్స్ తోటే జరుగుతుంది అయ్యప్ప. అంత అయ్యప్పదయ్య. అలానే మా అన్నయ్య గారు వాళ్ళ నాన్నగారైన నిరంజన్ శాస్త్రి గారు వారి ఆధ్వర్యంలో కృష్ణన్ గురుస్వామి గారు వాళ్ళంతా పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు ఆ క్రమంలో అక్కడ అన్నదాన కార్యక్రమాలు వీళ్ళు చూసి, అలానే శబరిమలలో ఏదైతే భోజనాదులకి వాటికి ఇబ్బంది పడే స్వాములు ఎవరెవరైతే యాత్రికులు ఉంటారో ఆ ఇబ్బంది పడే తత్వాన్ని మరచిపోయి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అక్కడ ప్రారంభం చేయటం అనేది కృష్ణన్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మా పవన గురుస్వామి గారు వాళ్ళ నాన్నగారైన నిరంజన్ శాస్త్రి గారు అక్కడ ఒకానొక సమయంలో వాళ్ళు చేసేవారు. వారిని ఇన్స్పిరేషన్స్గా తీసుకొని మా అన్నయ్య వాళ్ళు అంటే పవన గురుస్వామి వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది గత 13 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన కార్యక్రమం స్వామివారి అనుగ్రహంతో కృష్ణన్ గురుస్వామి గారు, అలానే హరిదాసన్ గురుస్వామి గారు, అలానే మా పెదనాన్నగారైన నిరంజన్ శాస్త్రి గారి ఆశీర్వచనాలతో ఇప్పటికి కూడా నిరాటంకంగా ముందుకు సాగుతూ ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఈ సంవత్సరము 2025వ సంవత్సరము. నేను ఈసారి 11వ బయలుదేరుతున్నాను మా పవన్ స్వామి గారితోనే. వారు నన్ను మొదటిసారి తీసుకెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి నన్ను పాపం తీసుకొని వెళ్ళారు. నడవలేని పరిస్థితి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు వారి ఆధ్వర్యంలో నేను వెళ్ళడం జరుగుతుంది.
అలాగనే ఈ అన్నదాన కార్యక్రమము 13, 14, 15వ తారీఖులలో అక్కడ అన్నదాన కార్యక్రమము ప్రతి సంవత్సరము మకర సంక్రమణ ఆ రోజు వరకు మేము అక్కడ మూడు రోజులు భాగంగా మేము చేస్తూ ఉంటాము స్వామివారి ఆధ్వర్యంలో. అన్నదాన కార్యక్రమం అనేది మామూలుగా ఇక్కడ ఎన్నెన్నో ప్రాంతాలలో చేస్తూనే ఉంటారు, దేవాలయాలలో చేస్తుంటారు. కానీ అక్కడ భాగంలో పెరియాన మట్టము అనే శబరిమల ప్రదేశంలో భాగంగా అక్కడ అన్నదాన కార్యక్రమము చేస్తున్నాము. అది ఒకళ్ళు ఇద్దరుతోని కాకుండా ఇంతమంది స్వాములు కలిసి అయ్యప్ప దగ్గర ఆ మకర సంక్రాంతి అనేది అన్నదాన ప్రభు ఒక పండగగా అక్కడ అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ అలానే పదార్థాలన్నీ కూడా సేకరించుకొని ఇవన్నీ మళ్ళీ గూడ్స్లో వేసి అక్కడ మళ్ళీ మేము కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఒక ట్రావెలర్లో తీసుకొని వెళ్ళి ఇట్లా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 లాగా అక్కడ పెరియాన మట్టంలో లాస్ట్లో వెళ్ళి అన్నదాన కార్యక్రమం చేస్తాము. అలా స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని అలా 3 రోజులుగా చేస్తూ ఉంటాము. అలా ఒకసారి పదార్థాలు కూడా ఒకసారి వచ్చినట్టే అనుకుంటున్నాం స్వామి, మ్యాక్సిమం వచ్చినట్టే. ఇవన్నీ మళ్ళీ ప్యాకింగ్ చేయాలి, వీటికి కూడా కాస్త కొద్దిగా సమయం పడుతుంది. స్వామియే శరణమయ్యప్ప. శబరిమల అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా అక్కడ అన్నదానం చేయుటకు వచ్చిన సామాగ్రి అండి. ఇదంతా కూడా ఇవన్నీ మేము మళ్ళీ డబల్ ప్యాకింగ్ చేసి విఆర్ఎల్ పార్సిల్లో 1వ తారీఖుకి పంపిస్తే అలానే అవి అక్కడికి వచ్చేసరికి 11వ తారీఖులా అవుతుంది. అలా మాకు అక్కడ కార్యక్రమానికి కావాల్సిన వాటిలో భాగంగా మా బాలు శర్మ గారు వాళ్ళంతా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఏమేమైతే అక్కడ అవసరపడే పొడులు అవి ఏవైతే ఉంటాయో అక్కడ వసతి సరిగ్గా ఉండదు కాబట్టి అందుకని చెప్పి ఇక్కడే దానికి సంబంధించిన సాంబార్కి సంబంధించిన పొడులు, కూర పొడులు అటువంటివన్నీ కూడా ఇక్కడే తయారు చేసుకొని అక్కడికి తీసుకెళ్ళటం అనేది జరుగుతుందండి. స్వామి శరణమయ్యప్ప. బాలు శర్మ గారు కాస్త పౌడర్స్ వద్దు అని చెప్పి సాంప్రదాయంగా ఉంటుందని చెప్పి కాస్త స్వామి దగ్గరుండి పాపం ఈ ద్రవ్యాలన్నీ పాపం వారే వేయిస్తున్నారు అక్కడికే. స్వామి శరణమయ్యప్ప.